జీడి నాయుడు అని ఒక తమిళ్ ట్రైలర్ రిలీజ్ అయిందండి. మాధవన్ గారు హీరోగా యాక్ట్ చేస్తున్నారు, లీడ్ యాక్టర్గా చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. ఇది ఒక బ్రిటిష్ ఎరాలో ఒక సౌత్ ఇండియన్ బిజినెస్ మ్యాన్ ఎలా పైకి వచ్చారు, ఎలా గొప్ప స్థాయిని అందుకున్నారు అనేది ఈ మూవీ కథాంశంగా చూపిస్తున్నారండి. ఈ ట్రైలర్లో మనకి తెలియొచ్చేది ఏంటి అంటే, ఇతనికి బయట దేశాల వాళ్ళ నుంచే కాదు, మన దేశం నుంచి కూడా సపోర్ట్ అంతగా దక్కలేదు, బట్ స్టిల్ వారు పై స్థాయికి చేరుకున్నారు అనేది కనిపిస్తుందండి. ఇతను ఎన్నో ఆవిష్కరణలు చేసినట్టుగా, ఎన్నో ఫ్యాక్టరీలను నెలకొల్పినట్టుగా, ఎంతో బిజినెస్ చేసినట్టుగా, ఎంతోమందికి ఉపాధిని కల్పించినట్టుగా, ఎంతోమందిని విద్యావంతుల్ని చేసినట్టుగా ఈ ట్రైలర్లో కనిపిస్తుందండి. ఇతని గురించి ఇంకా తెలుసుకోవాలని నాకుందండి. ఇది ఒక నిజమైన మనిషికి సంబంధించిన కథ అని చూపిస్తున్నారండి. గూగుల్లో సెర్చ్ చేస్తే నిజంగానే ఆ మనిషి ఉన్నట్టు, ఇప్పటికీ తన ఇన్స్టిట్యూట్స్ కొన్ని నడుస్తున్నట్టుగా తెలుస్తుందండి. నాకు ఇతని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉందండి. ఈ ట్రైలర్ వల్ల నేను ఒక విషయాన్ని మాత్రం ఒప్పుకుంటున్నానండి. మాధవన్ గారి స్టోరీ సెలెక్షన్ చాలా గొప్పగా ఉందండి. రాకెట్ మ్యాన్ మూవీలో కూడా నంబియార్ గారి లైఫ్ స్టోరీని తీశారండి. ఇప్పుడు అలాగే మనకి తెలియని మన దేశంకి సంబంధించిన గొప్ప వ్యక్తుల గురించి కథాంశంగా తీసుకుని ఒక బయోగ్రఫీని, జీడి నాయుడు గారి బయోగ్రఫీని మన ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారండి. ఇది ఎంతో హర్షించదగ్గ విషయం. అండ్ రెండవది, నాకు ఈ మూవీ స్కేల్ కూడా చాలా గొప్పగా కనిపిస్తుందండి. చాలా ఖర్చు పెట్టి గొప్పగా, గ్రాండ్గా అండ్ రిచ్గా తీస్తున్నట్టుగా తెలుస్తుందండి. ఈ మూవీ ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మన దేశానికి సంబంధించిన, మన దేశం కోసం పాటుపడిన ఎంతోమంది గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు, గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలు, గొప్ప గొప్ప మనుషుల జీవిత చరిత్రలు ఇంకా సినిమా రూపంలో అందరికీ అందుబాటులోకి రావాలని, ఎంతోమందికి ప్రేరణ, స్ఫూర్తిని రగిల్చాలని నేను కోరుకుంటున్నానండి. ఈ మూవీ ట్రైలర్ గురించి నేను ఇంత మాట్లాడుతున్నానంటే అంత గొప్పగా నచ్చిందని దాని అర్థం అండి. ఈ మూవీ ఖచ్చితంగా తెలుగులో కూడా డబ్ అయి రిలీజ్ అయ్యి చాలా గొప్పగా ఆడాలని కోరుకుంటున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రైలర్ని చెక్అవుట్ చేయండి. తెలుగులో వస్తే మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాలండి. థ్యాంక్ యూ.